గుడ్ న్యూస్ ఏందో చెప్పు పల్లవి. గుడ్ న్యూస్ అనేసరికి నా మీద ఉన్న కోపం పోయిందే? పోయలేదు ఇంకా. అవునా? అయితే గుడ్ న్యూస్ ఏందో చెప్పను. అదేంది? మరి నా మీద నీకు ఇంకా కోపం తగ్గలేదు కదా. కోపం తగ్గినాకే గుడ్ న్యూస్ చెప్తా, అంతవరకు చెప్పను. సరే, నాకి కోపం తగ్గిందిలే. ఇప్పుడు చెప్పు గుడ్ న్యూస్ ఏందో. నువ్వు చెప్పేది నిజమేనా? మళ్ళీ మాట మార్చవు కదా. ఏం మార్చను, ఫస్ట్ ఆ గుడ్ న్యూస్ ఏందో చెప్పు. మరేందంటే నేను నేను తొందరగా చెప్పు పల్లవి. నేను నెక్స్ట్ వీక్ ఇండియాకి వస్తున్నా. ఏంది, నువ్వు చెప్పేది నిజమా? అవును కిరణ్, ఇండియాకి ఎప్పుడొస్తావు అని అడిగినావు కదా. నీ ఎదురు చూపులు ఇంకో వారం రోజులు మాత్రమే. నిజంగంటే ఎంత మంచి గుడ్ న్యూస్ చెప్పినావు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేసలేను. చాలా సంతోషంగా ఉంది పల్లవి. కానీ నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు మా బావ కూడా వస్తున్నాడు. మళ్ళీ మీ బావ ఎందుకు? మీ బావ అక్కడే జాబ్ చేసేది. కరెక్టే, కానీ మా బావ నన్ను ఒంటరిగా పంపించాడు. నాతో పాటు ఇండియాకి వస్తా అంటున్నాడు. నువ్వు వద్దని చెప్పొచ్చు కదా. నేను చెప్పినా కిరణ్, కానీ మా బావ వింటలేడు. మళ్ళీ పదే పదే చెప్తే డౌట్ వస్తుందని సరే నాతో పాటు ఇండియాకి రా అని చెప్పిన. అంటే మీ బావకి ఇంకా నిజం చెప్పలేవా? లేదు కిరణ్, ఇంతకుముందు ఒకసారి నిజం చెప్పినందుకే నాకు బలవంతంగా పెళ్లి చేసినారు. మళ్ళీ ఇప్పటికి కూడా నిన్నే ప్రేమిస్తున్నా అని తెలిస్తే నన్ను ఇండియాకు కూడా రానియరు. అందుకే ఇంకా నిజం చెప్పలేను. ఫస్ట్ అయితే ఇండియాకి వస్తా, ఆ తర్వాత టైం చూసుకొని మా బావకు నిజం చెప్తా. సరే పల్లవి. కానీ నాకు మస్తు టెన్షన్ అనిపిస్తుంది. టెన్షనా? ఎందుకు? నువ్వు అవనికి నిజం మొత్తం చెప్పినావు. అవని నిన్ను అర్థం చేసుకేయింది. మనిద్దరి ప్రేమకి పెళ్లికి అడ్డు చెప్పలేదు. కానీ మా బావ మీద నాకు నమ్మకం లేదు. మనిద్దరి ప్రేమని యాక్సెప్ట్ చేస్తాడో చెయ్యడో. ముందరనే మా బావది సున్నిత మనస్తత్వం. ఎవరిని బాధ పెట్టే మనిషి కాదు. మన విషయం చెప్పినాక అసలు ఎట్ రియాక్ట్ అవుతాడో ఏమో. అదే మస్తు టెన్షన్ అనిపిస్తుంది. నువ్వేం టెన్షన్ పడద్దు. ఫస్ట్ అయితే ఇండియాకి రండి, ఆ తర్వాత ఆలోచిద్దాం ఏం చేయాలో. సరే కిరణ్, ఇప్పుడు అమెరికాలో రాత్రి అయింది చూడు. నీకోసం ఈడ రాత్రంతా మేల్కొని ఫోన్ చేయాల్సి వస్తుంది. నువ్వు మాత్రం నన్ను అర్థం చేసుకోకుండా ఫోన్ లిఫ్ట్ చేసలేవు. సారీ పల్లవి, ఏదో కోపంలో ఉండి ఎత్తులేను. సరే కిరణ్, నేనుంటా మరి. ఇంకా ఎక్కువసేపు మాట్లాడితే మా బావకు మేలుకొస్తుంది. సరే పల్లవి, బాయ్. అమ్మయ్యా, ఇన్ని రోజుల నుంచి పల్లవి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నా. మొత్తానికి ఇంకో వారంలో రాబోతుంది. కానీ పల్లవి వాళ్ళ బావని ఎట్లా ఒప్పియాలో అర్థమైతలేదు. ముందరనే మస్తు సెన్సిటివ్ అని చెప్తుంది. అవని పడుతున్న బాధని నేను కళ్ళారా చూస్తున్నా. పల్లవి వాళ్ళ బావ కూడా అవనిలాగే కదా. పల్లవితో జీవితాంతం కలిసి ఉండాలి అనుకేంటాడు. నేను పల్లవి పెళ్లి చేసుకుంటే వాళ్ళ బావ మనసు ముక్కలైపోతుంది. ఇప్పుడు మా ఇద్దరి మధ్య ఉన్నట్టు వాళ్ళ బావ మాత్రమే. ఆయన కాళ్ళ మీద పడైనా సరే నేను పల్లవిని దక్కించుకుంటా. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఏమైందని ముఖం అట్లా పెట్టుకున్నావు? మేము అనవసరంగా ఇక్కడికి వచ్చినామనిపిస్తుంది. ఏందే ఉన్నట్టుండి అంత మాట అన్నావు? ఇప్పుడు ఏమైందని? ఇంకేం కావాలి? మా కోసం మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. పొద్దున బాబాయ్ నిజం మొత్తం చెప్పినాడు. నాన్న బాబాయిని 10,000 అప్పడిగినాడు. ఆ బాబాయ్ లేవని చెప్పినాడంట. పాపం నాన్న ఆ డబ్బుల కోసం ఎంత ఇబ్బంది పడినాడో ఏమో. ఎందుకమ్మా ఇదంతా? మీతో సమయానికి డబ్బులు లేనప్పుడు ఎందుకు ఈ ఆర్భాటాలు? మేమేం అడిగలేం కదా. ఇదంతా నీకు అవసరం లేదు. నీకు పెళ్ళయింది, మీ అత్తారింటికి పోయినావు. ఇప్పుడు చుట్టం చూపుకి మాత్రం వచ్చినావు. మాకున్న సమస్యలతో నీకు అనవసరం అవని. నీ పెళ్లికి ముందు వేరు, ఇప్పుడు వేరు. ఏందమ్మా వేరు? నేను పెళ్లికి ముందు మీ కూతురునే, పెళ్ళైనాక మీ కూతురునే. మీ సమస్యలతో నాకు అవసరం లేకుండా ఎట్లుంటది? మా వల్ల మీరు ఇబ్బంది పడితే నేను చూస్తుండగలనా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంతేలే, నాకు పెళ్ళయింది, మా అత్తారింటికి పోయినాను. ఇంక నాకు మీకు సంబంధం తెగిపోయింది కదా. నేను ఎంతవరకు ఉన్న ఇంటికి చుట్టాన్ని మాత్రమే. మీరు పడే ఇబ్బందులతో బాధలతో నాకు సంబంధం లేదు. అంతే కదా నువ్వు చెప్పేది? నేను పరాయి దాన్ని అని చెప్పకనే చెప్తున్నావు. అది కాదే నా ఉద్దేశం. నీ ఉద్దేశం ఏందో నాకు బాగా అర్థమైందిలే. అది కాదమ్మా, నువ్వు అల్లుడు లేక ఇంటికి వచ్చినారు. ఉన్నన్ని రోజులు మీకే లోటు రాకుండా చూసుకోవాలి. నిన్న నీ ఆడపడుచు స్వప్న నోరు తెరిచి మరీ అడిగింది. ఏమని అడిగింది? మీరు చేసిన కూరలేవి నాకు నచ్చవు, నా కోసం చికెన్ మటన్ తెప్పియొచ్చు కదా అని అడిగింది. ఏంటి, నిజమా? అవునే, నిన్న సోమవారం కాబట్టి ఏదో కవర్ చేసినాను. మీ ఆడపడుచు నోరు తెరిచి మరీ అడిగింది. అదీగాక ఇంటికి వచ్చిన వాళ్ళకి మంచిగా వండి పెట్టాలని ఉంటది కదా మాకు కూడా. ఈ స్వప్నకి ఎప్పుడెట్లా మాట్లాడాలో తెలిసినట్ట లేదు. పుట్టినింట్లో మాత్రమే అట్లా ఉంటదేమో అనుకున్నాను. కాదు, యాడికోయినా ఈ స్వప్న ఇంతే. మనిషి అయితే పెరిగింది కానీ మైండ్ పెరిగలేదు. ఇంట్లో సమయానికి డబ్బులు లేవు, అందుకు మీ నాన్న 10,000 అప్పడిగినాడు. మీరు అప్పడిగే ముందు అన్నయ్యకి ఒక మాట చెప్పింటే ఏమైతుండే? అన్నయ్య ఎట్లో గట్లా అరేంజ్ చేస్తుండే కదా. నేను కూడా మీ నాన్నకి అదే మాట చెప్పినాను. మీ నాన్న అసలు ఇంటే కదా, వాని దగ్గర వచ్చే డబ్బులు లోన్లు కట్టనీక, ఈఎంఐలు కట్టనీకంటే సరిపోతుంది అన్నాడు. ఇంకా మిగిలిన డబ్బులు మీ వదిన వాణి తీసుకుంటుంది. ఇంకా వాణి గురించి నీకు తెలుసు కదా, అది సచ్చిన 1 రూపాయి కూడా ఇయ్యదు. మరి డబ్బులు సర్దుబాటు అయినాయా లేదా? ఎవరైనా ఇచ్చినారా నాన్నకి?
ఆయన ఉంగరం తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చినట్టు అవనికి చెప్పకూడదు, మళ్ళీ బాధపడుతుంది. చెప్పమ్మా. మీ నాన్నకి బాగా తెలిసిన వాళ్ళు 10,000 ఇచ్చినారంట. సమయానికి డబ్బులు సర్దుబాటు అయినాయి. ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు. మన పంట చేతికొచ్చిన తర్వాత వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. దీనిలో బాధపడడానికి ఏం లేదు. సరే అమ్మా. నేను అత్తింట్లో ఉన్నా పుట్టింట్లో ఉన్నా మీరు సంతోషంగా ఉంటేనే నేను కూడా మంచిగా ఉంటా. నీ గురించి నాకు బాగా తెలుసు. మాకేం సమస్య లేదు, మీ మంచిగానే ఉన్నాము. అవును, అల్లుడు ఆడిపోయినాడు. ఎవరో ఫోన్ చేస్తే మాట్లాడొస్తా అని చెప్పినాడు. నేను పోయి పిలుచుకొని వస్తా. సరే పో అవని. ఈయనేంది ఫోన్ మాట్లాడొస్తా అని చెప్పి మేడపైకి వచ్చి కూర్చున్నాడు. చూడ్నీకి ఎందుకు డల్లు కనబడుతున్నాడు. ఇంతకీ ఫోన్ ఎవరు చేసింటారు? నేను గాని రాకపోయి ఉంటే ఈయన గంట సేపు గాని ఈయన కూర్చునేవాడేమో. రోజు ఇదే టయానికి తినేవాడు. ఈడికొచ్చినప్పటి నుంచి ఆకలేస్తుందని ఒక్క మాట కూడా అంటలేడు. అసలు ఏ మనిషో ఏమో. ఏవండి, చెప్పవని. ఫోన్ మాట్లాడి వస్తా అని చెప్పి ఏంది ఈయనే కూర్చున్నారు? ఏమైంది ఇంతకు? నేను పల్లవితో ఫోన్లు మాట్లాడుతున్నాను, అవనికి తెలియదు. ఇంకా అవనిని రెండో పెళ్లికి ఒప్పించే వరకు చెప్పకూడదు అనుకున్నాను. కానీ పల్లవి ఇంకో వారంలో ఇండియాకి వస్తుంది. ఇప్పుడు అవనికి ఈ విషయం చెప్పాలా వద్దా? చెప్తే రియాక్ట్ అవుతుంది. అసలు ఏం అర్థమైతలేదు. ఏమైందంటే చెప్పరేంది? ఇంతకు మీకు ఫోన్ చేసింది ఎవరు? పల్లవి గురించి ఇప్పుడు చెప్పకుండా ఉండడమే మంచిది. అవని లేక లేక పుట్టింటికి వచ్చింది. ఈడ ఉన్నన్ని రోజులు పల్లవి టాపిక్ అస్సలు తీసుకురాకూడదు. కనీసం వాళ్ళ పుట్టింట్లో నన్ను అవనిని ప్రశాంతంగా ఉండనియాలి. ఫస్ట్ అయితే పల్లవిని ఇండియాకి రానియాలి. ఆ తర్వాత ఆలోచిస్తా అవనికి నిజం చెప్పాలో వద్దో. ఇంతసేపు బాగానే ఉన్నారు కదండి, ఉన్నట్టుండి ఏమైంది ఇంత డల్లుగా ఉన్నారు? అదేం లేదవని, ఇంతసేపు ఊరు మొత్తం తిరిగొచ్చినాం కదా, బాగా అలసిపోయినాను. అందుకే కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని ఈయనే కూర్చున్నా. నేను ఇంకా ఏమైందో అని చాలా భయపడినాను తెలుసా. నాకేమైతుంది? సరే రండి, అన్నం వడ్డిస్తా. ఇప్పుడే వద్దావని, కొద్దిసేపు ఉండి తింటా. మళ్ళీ ఇదేంది? మధ్యాహ్నం అయింది, తినొచ్చు కదా. సరే, నీతో ఎందుకు లొల్లి? సరే రండి పోదాం. నాకు ఈయనే బాగుంది. ఏమనుకోకుండా ఇడికే పెట్టుకొస్తావా? ఇద్దరం మేడ పైన తిందాం. సరే అండి, మీ ఇష్టం. తినండి. మరి నువ్వు? మీరు తిన్నాక నేను తింటా. అంత అవసరం లేదు, నువ్వు కూడా ఇప్పుడే తిను. ఫస్ట్ మీరు తినండి. కిందికి పైకి తిరగాలంటే నాకు కూడా కాళ్ళు వస్తున్నాయి. అయ్యో, అయితే ఏం పర్లేదు, నాతో పాటే కలిసి తిను. ఏంది మీతో పాట? తప్పేముంది, ఇద్దరు ఫ్రెండ్స్ ఒకటే ప్లేట్లో తింటే ఏం కాదులే. నువ్వు కూడా తిను. సరే అండి. ఇదేంది మటన్ మొత్తం అయిపోయింది? నేను స్వప్న తిన్నప్పుడు మటన్ బానే ఉంది. అంత మటన్ ఎవరు తిన్నారు? అత్తయ్య, ఏంది పిలిచినావు? నువ్వు మామయ్య తిన్నారా? అవును, ఇందాకే తిన్నాము. ఎందుకు? నీ కూతురు అల్లుడు తిన్నారా? వాళ్ళు మేడపైన ఇప్పుడు తింటున్నారు. ఇంతకీ ఎందుకు అడుగుతున్నావు ఇదంతా? మటన్ మొత్తం అయిపోయింది. అవును, అయిపోయింది. నువ్వు స్వప్న తిన్నారు, మీ మామయ్య తిన్నాడు. ఉండేది మొత్తం అవనికి అల్లుడికి వేసినాను. అయినా మటన్ తెచ్చింది కేజే కదా, అందుకే అయిపోయింది. అంటే నా మొగునికి కొంచెం కూడా మిగిలించలేరు, అంత మీరే తిన్నారు. ఏంది వాణి, మరి ఇంత నిష్ఠురంగా మాట్లాడుతున్నావు? మటన్ లేకపోతే ఏంది? నా కొడుకు సాయంత్రం వస్తాడు. ఆయన వానికి తిన్నీకే ఇంకా చికెన్ చేపలు ఉన్నాయి కదా, మరి నువ్వు సిగ్గు లేకుండా మటన్ అయిపోయిందని కొట్లాడుతున్నావు. అంతేలే, మీకు మీ కూతురు మీద ఉండే ప్రేమ మీ కొడుకు మీద ఎందుకుంటది? ఆయనకి మటన్ అంటే ఇష్టమని తెలుసు. మీకు తెలిసినా కూడా కొంచెం కూడా ఉంచిపెట్టకుండా మొత్తం నీ కూతురికి అల్లుడికి వేసినావు. మరి ఇంత పక్షపాతమా నా మొగుని మీద? నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు. మటన్ రేట్లు మండిపోతున్నాయని తెప్పించింది కేజీ తెప్పించినాము. అందరు తింటే అయిపోయింది. ఇంకా చెప్పాలంటే తినంది నేనే. నీ మొగుని మీద నీకు అంత ప్రేమ ఉంది కదా, మరి నువ్వు తినే బదులు నీ మొగునికి తీసి పెట్టింటే అయిపోతుండే కదా. నేను తినేదానిలాగా నా మీద పడి ఏడుస్తున్నావు. నాకేం తెలుసు అత్తయ్య, మీరు కొంచెమన్నా మిగిలిస్తారేమో అనుకున్నాను. నీ అల్లుడికి ఉండేది మొత్తం ఊడ్చి పెట్టేది నాకేం తెలుసు. ఉసై, కొంచెం చిన్నగా మాట్లాడే. వాళ్ళిద్దరు మేడపైన ఉన్నారు, ఈయన పడితే బాగుండదు. నేను అన్నదాంట్లో తప్పేముంది? మీరు ఉండేది మొత్తం ఊడ్చి పెట్టినారు కదా. నా అల్లుడికి ఒక్కటే ఏం పెట్టలేను. నువ్వు స్వప్న మీ మామయ్య అందరూ తిన్నారు కదా, మీ అందరూ తిన్నప్పుడు ఏం లేదు. నా కూతురు అల్లుడు తింటే నీకు కోపం వస్తుందే? ఇంకా చెప్పాలంటే మటన్ తెప్పించిందే వాళ్ళ కోసము. వాళ్ళ కోసం తెప్పించినది వాళ్ళు తిన్నాక ఇంకెవరు తింటారు? ఆయన నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు. వాడు మటనే కావాలని అస్సలు అన్నాడు, ఉండేది ఇష్టంగా తింటాడు. అయినా నా కొడుక్కి చేపలన్నా చికెన్ అన్నా కూడా ఇష్టమే. వాడు సర్దుకుంటానులే, నువ్వు ఇంకా గొడవ చేయొద్దు. అల్లుడు వింటే మన పరువు పోతుంది. మీకే మస్తు చెప్తారు, అయినా మిమ్మల్ని ఏం లాభం? నీ కూతురు నాలి ఫస్ట్. అన్నయ్య అంటే అంత ప్రేమ ఇంత ప్రేమ అని చెప్తుంది, కానీ అన్నయ్యకి ఏం ఉంచి పెట్టకుండా మొత్తం మొగునికే పెడతది. ఏందమ్మా గొడవ? ఏం లేదే,
ఆయన నువ్వెందుకు వచ్చినావు? మీ అరుపులు మేడపైకి వినబడుతున్నాయి. ఏమైందో తెలుసుకుందామని వచ్చినాను. అల్లుడేడున్నాడు? ఆయన మేడ పైన ఉన్నారు. మేమేమి గొడవ పడతలేము, ఊరికే మాట్లాడుకుంటున్నాము. మీరు మాట్లాడుతున్నారా గొడవ పడుతున్నారా తెలుసుకోలేనంత పిచ్చిదాన్ని కాదు. ఇంతకేమైందో చెప్పు. చెప్పేది నీకు కాదా? అల్లుడు ఒక్కడే ఉన్నాడు, నువ్వు పో మేడపైకి. ఎందుకు పోవాలి అత్తయ్య? మనం ఎందుకు గొడవ పడుతున్నామో అవనికి కూడా తెలియాలి కదా. ఏమైందో చెప్పొదినా? ఏమవని మీ అన్నయ్య అంటే ఇష్టం అంటావు, ఎక్కడా లేని ప్రేమ నటిస్తావు. కానీ మీ అన్నయ్యకి మటన్ మిగిలియకుండా మొత్తం నువ్వు నీ మొగుడే తింటారా? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు వదినా? ఈ వాణికి పిచ్చి లేచింది, దాని మాటలేం పట్టించుకోవద్దు, నువ్వు పో మేడపైకి. నువ్వు ఉండమ్మా. వదినా, ఇప్పుడు నీ బాధ ఏంది? అన్నయ్యకి లేకుండా మటన్ మొత్తం అయిపోయిందనే? అవును, అన్నయ్య తిన్నికి ఇంకా చికెన్ చేపలు కూడా ఉన్నాయి కదా. నువ్వు ఇంత గొడవ చేయాల్సిన అవసరం ఏముంది? అవును, నేనేం చేసినా తప్పే, నాకు తినేది అరుగుతలేదు, అందుకే గొడవ చేస్తున్నా. వదినా, నువ్వు మెల్లిగా మాట్లాడు. కావాలంటే నాన్న అడిగి మటన్ మళ్ళీ తెప్పిస్తా. నువ్వు మాట్లాడేది నా భర్త వింటే బాధపడతాడు. బాధపడితే పడని, పందిలాగా మటన్ తిన్నప్పుడు లేదా? ఏంది? ఏమన్నావు? నా భర్తని పంది అంటావా? నీకెంత ధైర్యం? అనక నాకేమన్నా భయం అనుకున్నావా? ఏయ్, నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడినా నీకు మర్యాద ఉండదు చెప్తున్నా. ఇన్ని రోజులు ఏమో అని నువ్వు ఎన్ని మాటలన్నా సర్దుకున్నాను, ఎప్పుడు ఎదురు మాట్లాడలేను. కానీ నా మొగుడిని ఏమన్నా అన్నావు అనుకో, నాలో భద్రకాళం చూస్తావు ఏమనుకున్నావో. నువ్వనే మాటలని పడుతున్నా కదా అని నా మొగుడిని ఏమన్నా పడతా అనుకున్నావేమో. నా మొగుడిని ఒక్క మాట తప్పుగా అన్నా, నా మొగుడి జోలికి వచ్చినా నువ్వు వదిన అనుకు చూడను. నా విశ్వరూపం చూపిస్తా. ఈడ ఇంత కావనేనా లేకేమన్నా దయ్యం పట్టిందే? ఎప్పుడు లేని ఇట్లా మాట్లాడుతుంది ఏంది? నన్ను లెక్క లేకుండా మాట్లాడుతుంది. ఇన్ని రోజులు పిల్లిలాగా ఉండేవని ఈ రోజు పులిలాగా మీద పడుతుంది. దీని మొగుడిని ఇంకొక మాట ఎక్కువ అన్నా నా జుట్టు పట్టి ఈడ్చి కొట్టినా కొడుతుంది. దీని కోపం అట్లుంది. నిజం చెప్పాలంటే దీన్ని చూస్తే భయమేస్తుంది. ఎప్పుడు నన్ను చూసి అందరూ భయపడేవాళ్ళు. నిజంగంటే భద్రకాలలాగే అనిపిస్తుంది. మంచిగా మర్యాద ఇచ్చినప్పుడు తీసుకోవాలి, లిమిట్ క్రాస్ అయి మాట్లాడితే ఇట్లే ఉంటది. నేను మంచిగా మర్యాదగా నాన్నకి చెప్పి మటన్ తెప్పిస్తా అని చెప్పినాను, ఆయన గాని నోరు జారి మాట్లాడినావు. నిన్న కూడా అంతే, ఇంటికి వచ్చి రాగానే నోటికి ఎంత సొంత మాట్లాడినావు. నీ మాటల వల్ల నా మొగుడు ఎంత బాధపడినాడో తెలుసా? ఆయన గాని ఏమోనో వదిలేసినాను, నన్నేమన్నా భరిస్తా, ఆఖరికి కొట్టినా గాని పడింతా. కానీ నా మొగ్గుని ఒక్క మాట అన్నా నేనేం చేసినా నాకే తెలియదు. ఇప్పటి నుంచి అయినా మాట మాట్లాడేటప్పుడు ముందు వెనక చూసుకొని మాట్లాడు. నువ్వు నీ లిమిట్ క్రాస్ అయితే నేను కూడా నా లిమిట్ క్రాస్ అయితా, ఇది గుర్తుపెట్టుకో. అర్థమైంది కదా, నా కూతురు చెప్పిన మాటలన్నీ మా ఇంట్లో పెట్టుకో, నీకు ముందు ముందు పనికొస్తాయి. ఫస్ట్ ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగాలి, నా గొంతు ఎండుకుపోయింది. అమ్మయ్యా, ఈ అవని ఇట్లా మాట్లాడుతుందని కళ్ళ కూడా అనుకునలేను. నిజంగా అంటే విశ్వరూపం చూపించినట్టుంది. అయినా అన్నయ్య భార్య వదిన అనుగులు లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడింది. నా మొగుడు ఇంటికి రాని అప్పుడు చెప్తా దీని పని. ఏందే ఇంట్లో గొడవ? నువ్వు కోడలు మళ్ళీ ఏమో ఆర్చుకుంటున్నారు? దానికి కొవ్వు ఎక్కువైంది, తినేది అరక్క ఆడుస్తుంది. ఇంతకేమైంది? మన కొడుక్కి మటన్ ఏం వంచి పెట్టకుండా మనమే తిన్నామంట అంతా. నా మొగునికి మటన్ వంచి పెట్టలేదని గొడవ చేస్తుంది. నలుగురు వింటే నవ్వుకుంటారు. మటన్ అయిపోయిందని గొడవ పడడం ఏంది? కొంచెం కూడా బుద్ధి లేకుంటే సరి. అదే కదా, అప్పటికి కూడా నేను చెప్తానే ఉన్నా, నా కొడుకు చేపలు చికెన్ కూడా తింటానులే అని. ఆయన కూడా వినదే, నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. నిజంగా మన కోడలు వానికి కొంచెం కూడా బుద్ధి లేదు. ఇంట్లో అల్లుడున్నాడు, ఈ గొడవ అల్లుడు వింటే ఎంత బాధపడతాడు పాపం. అదే కదా, మన కూతురుతో కూడా నోటికొచ్చినట్టు మాట్లాడింది. నీ మొగుడు పందిలక్క తిన్నాడు అనింది. ఏంది? అంత మాట నిందే? అవునండి. అప్పుడు నన్ను పిలిచాల్సింది, నేను బుద్ధి చెప్తుంటే మన కోడలికి. అవసరం లేదండి, మన కూతురు అవని విశ్వరూపం చూపించింది. అంటే వాళ్ళ వదినకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా బాగా బుద్ధి చెప్పింది. నన్నేమన్నా పడతా, నా మొగుడిని ఏమన్నా అంటే అసలు ఊరుకోనని చెప్పింది. నాలో భద్రకాళం చూస్తావు ఏమనుకున్నావా అనింది. ఏంది? మన కూతురే? అవునండి, నేను కూడా నమ్మలేకపోయినా. మన కూతురేనా అసలు మాట్లాడేది అనుకున్నాను. అవని కోపం చూసి మన కోడలు వాణి నోరెత్తలేదు, షాక్ అయ్యింది. నువ్వు చెప్తుంటే నేను కూడా షాక్ అవుతున్నా. ఇంతవరకు అవని వాళ్ళ వదిన ఒక్క మాట కూడా అనలేదు. మొగుడిని అనేసరికి ఎంత కోపం వచ్చిందో. ఎవరికైనా అంతే కదండి, మొగుడిని పరాయి వాళ్ళు ఏమన్నా అంటే అసలు భరించలేరు ఆడోళ్ళు. ఏదైతే ఏమి, వాళ్ళిద్దరు సంతోషంగా ఉన్నారు, అదే చాలు. ఇంతకవని నా గురించి ఏమన్నా అడిగిందే? అవునండి, చెప్పడం మర్చిపోయినాను. మీరు 10,000 అప్పు అడిగినారు కదా, దాని గురించి అడిగింది. మరి నువ్వేం చెప్పినావు? ఏదో నచ్చ చెప్పినాను. డబ్బులు సర్దుబాటు అయినాయా లేదా అని అడిగింది. మరి నువ్వేం చెప్పినావు? కొంపదీసి ఉంగరం తాకట్టు పెట్టినా అని చెప్పినావా ఏంది? లేదండి, ఆ విషయం చెప్తే బాధపడుతుందని చెప్పలేను. మంచి పని చేసినావు, నేను కూడా చెప్పను. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి.
ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు జెన్యూన్ గా సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వీడియోకి హైప్ ఇవ్వండి. మీరు హైప్ ఇవ్వడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.